నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము, జీవవాక్యము. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న వాక్యము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము.
నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. అంటే ఈరోజు వాక్యం ఏంటంటే భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను అని. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అని ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకముందున్న అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకముందున్న మా ప్రియవేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, గడిచిన రాత్రంతయు తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే అది కేవలం నీ కృపనే తండ్రి. తండ్రి, మీ కృప వలనే తండ్రి కంటి నిండా నిద్రపోయాము నా ప్రభువ. ఏసయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలయ్యా తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా, మీ యొక్క అత్యున్నతమైన కాపుదల మాకు దయచేశారు దేవా తండ్రి. ఏ రాత్రంతయు ఏమి జరగకుండా కాపాడి మీ కృపలో భద్రపరిచారు తండ్రి. ఈ హృదయకాలంలో ఈ బుధవారం సమయంలో తండ్రి సజీవు లెక్కన మా అందరినీ కూడా నిలబెట్టినందుకు మీకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలు ప్రభువా. వందనాలయ్యా. అయ్యా తండ్రి, మీ కీర్తన గ్రంథము 31:12 వచనంలో తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపించి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అని కీర్తిస్తూ ఉన్న రీతిగా అవునయ్యా, మేము కూడా ఉదయకాలంలో కీర్తిస్తున్నామయ్యా. మీ యొక్క ఆశ్చర్యకరమైన కృపను మా అందరి ఎడల చూపుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి, దేనికి యోగ్యం కానప్పటికీ మాకు అన్ని విషయాల్లో మీరు సహాయం చేస్తున్నందుకు మీకు కోటాను కోట్ల వేల కోట్ల స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా దేవా, దేనికి యోగులం కాదు కానీ తండ్రి, అయినప్పటికీ ప్రతిరోజు మమ్మల్ని మీ కృపలో భద్రపరుస్తున్నందుకు మీకే స్తోత్రాలు నా తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఈ హృదయకాల సమయంలో మేము చేయు ఈ చిన్ని ప్రార్థనను మీరు స్వీకరించండి నా తండ్రి యేసయ్యా. ఎవరెవరు ఏ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నావో నీకు తప్ప నాకు తెలియదు నా ప్రభువా. సహాయం దయచేయ్యా. అయ్యా, మీరు సహాయం చేయకపోతే తండ్రి మేమైపోతామయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. హృదయకాలం వేళ మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మాకున్న ప్రతి సమస్య, ప్రతి అక్కర కూడా యేసు నామంలో తీర్చమని అడుగుతున్నాం నా తండ్రి. చదువు నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం, రకరకాల నిమిత్తం ప్రయాణాలు వెళ్తున్న బిడ్డలు ఎందుకు క్షేమంగా వచ్చే కృపను మీ నామంలో భద్రపరచమని అడుగుతున్నాం నా ప్రభువా. తండ్రి, ఈరోజు ఏ సమస్యలతో ఏ బిడ్డలు బాధపడుతున్నారు, ప్రతి అవసరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మేము ఈరోజు తండ్రి మీకు ప్రార్థన చేస్తున్నామంటే మీ కృపేనా తండ్రి. మీ నిర్ణయాలు మీ తలంపులు మా హృదయాల్లో పెట్టి మీ నిర్ణయం ప్రకారం మేము బ్రతికేలా సహాయం దయచేయండి అయ్యా. సాతానుకు చిక్కబడకుండా తండ్రి, అపవాది మమ్మల్ని ముట్టకుండా సహాయం దయచేయండి అయ్యా. మీ తండ్రి, మీకు మహిమకరంగా ఉండేలా మేము జీవించేలా సహాయం దయచేయండి తండ్రి. అన్ని విషయాలను బట్టి అడుగుతున్నామయ్యా. ప్రతి పనిలోనూ మమ్మల్ని దీవించయ్యా. మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. సరైన నిర్ణయాలు తీసుకునే కృపను అనుగ్రహించండి అయ్యా. శక్తిని అనుగ్రహించండి అయ్యా. మేము కూడా మా సమస్యల్లో నూరంతలుగా ఫలించే కృపను మీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా యేసయ్యా, సహాయం దయచేయండి నా తండ్రి. దుష్టుల నుంచి, సాతాను నుంచి మమ్మల్ని కాపాడండి నా తండ్రి. మేము వదిలేసిన పాపంని మమ్మల్ని లాగుతుంది నా ప్రభువా. తండ్రి, ఆ పాపపు స్థితిలోకి మేము వెళ్ళకూడదయ్యా. అయ్యా, మేము వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయే కృపను మీ దయచేయండి. సాతాను మమ్మల్ని ముట్టకుండా మీరే కాపాడండి. ధైర్యంగా నిలబడే కృపను మీరు దయచేయండి తండ్రి.
యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. తండ్రి ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలందుకు తోడుగా ఉండండి. సకాలంలో వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పే ప్రశ్నలకి సమాధానాలు చెప్పి సరైన ఉద్యోగం వచ్చేలా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి పక్కనే కూర్చొని నా తండ్రి నేనున్నానన్న ధైర్యం చెప్తూ వాళ్ళు ఎగ్జామ్ చక్కగా రాసే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా అయ్యా యేసయ్యా ఆగిపోయిన ఏమైనా పనులుంటే తండ్రి ఆ పనులు మళ్ళీ మొదలుపెట్టి పునరుద్ధరించడానికి మీ సహాయం దయచేయండి అయ్యా. అయ్యా యేసయ్యా నూతన కార్యాలు ప్రారంభించడానికి ఏదన్నా నూతనమైన పనులు చేయడానికి మేము పూనుకుంటే మా మీరు తోడుగా ఉన్నాను నా తండ్రి. అదే తండ్రి యేసయ్యా మా ఇళ్లలో లేమిని తీసేసేయండి తండ్రి, సమృద్ధిని దయచేయండి నా తండ్రి. తండ్రి యేసయ్యా కనీసం అద్దెలు కట్టుకొని తినటానికి ఉండటానికి అయినా కృప చూపండి దేవా. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి నా ప్రభువా. తండ్రి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాన్ని ఇవ్వండి. వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగేలా సహాయం దయచేయండి. తాగుబోతులను మార్చండి, వ్యభిచారులను మార్చండి నా ప్రభువా. మారు మనసు పొంది కూడా నా ప్రభువా మీ పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని క్షమించి మళ్ళీ నూతన జన్మ వాళ్ళకి ఇవ్వమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా యేసయ్యా స్తోత్రం 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 నా తండ్రి, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క స్వభావం ప్రతి బిడ్డలోకి వచ్చే కృపను దయచేయండి. ఈరోజు జరగబోయే ఆరాధనని బాగా జరిగించండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి, మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా ఎవరెవరైతే తండ్రి అద్దెళ్లలో ఉంటూ సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, సొంత ఇంటి కళ వాళ్ళ మా జీవితాల్లో నెరవేరే కృపను మీ దయలో దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మీకు సమస్తము తెలుసు, అన్నీ తెలుసు, కానీ మమ్మల్ని నోరు తెరిచి అడగమంటున్నారు కదా ప్రభువా. తండ్రి మా ప్రతి ఒక్క విషయాన్ని కూడా విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీకు తెలియజేసుకుంటున్నామయ్యా. సహాయం దయచేయండి, మీరు కదలండి నా తండ్రి, మీరు కదలండి, మీరు కదలండి. మీరు కదిలితేనే నా తండ్రి మా జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము చూడగలం నా తండ్రి. యేసయ్యా గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కలనైనా కాచి కాపాడారు, ఇక ముందు కూడా కాచి కాపాడబోతున్నారు నా ప్రభువా. నా దేవా మీకే కోటాను కోట్ల వేలు వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. తండ్రి మేము చేయు ఈ చిన్ని ప్రార్థన ఒక ధూపం వలె మీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి, మీకే వందనాలు వందనాలు తండ్రి. కుటుంబంలో మనశ్శాంతి సమాధానం లేక తగాదులు పెట్టే క్రియలను, ఇరుగు పొరుగు వారి మధ్య అసఖ్యత లేక తగాదు పెట్టే వాళ్ళ క్రియలను, రోడ్డు ప్రమాదాలు జరిగే క్రియలను తండ్రి ఎవరెవరికి ఏ ఆత్మహత్యకు పురిగొలిపే క్రియలను, ఇలాంటి సాతాను అంధకార క్రియలను నా ప్రభు యేసు నామంలో బంధిస్తున్నామయ్యా. ఇలాంటి క్రియలకు పురిగొలిపే సాతాను క్రియలను మీరు యేసు నామంలో బంధించండి తండ్రి. అందరికీ మనస్సుకు శాంతి సమాధానం నెమ్మది కలిగేలా మీ దయలో దయచేయండి. ఈ రోజంతా తండ్రి మాకు దీవెనకరంగా జరగాలి. మేము వెళ్ళే ప్రతి చోటకు కూడా మీ సన్నిధి మాకు తోడుగా రావాలి నా తండ్రి. యేసయ్యా మేము ఒకళ్ళ మనసుని కష్టపెట్టకూడదు నా ప్రభువా. ఒకళ్ళ మా మనసుని కష్టపెట్టకూడదు నా తండ్రి. ఈరోజంతా అలాగా మాకు దీవెనకరంగా సాగిపోయేలా సహాయం దయచేయండి. మేము పనిచేసే ప్రతి చోట మీ సన్నిధి మాకు తోడుగా ఉండాలి, మీ దీవెన మాకు ఎప్పుడూ ఉండాలి నా తండ్రి. జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళే స్థితిని మీ దయలో మాకు కలగచేయండి, ఇంకా ఎదిగే కృపను దయచేయండి నా తండ్రి. కష్టపడి పనిచేయడానికి కావలసిన విలువలను మీరు మాకు ఇవ్వండి తండ్రి. మీ నామంలో, మీ దయలో, మీ కృపలో నా తండ్రి మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండేలా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని అన్నావయ్యా. అయ్యా ఈరోజు ఏ మనుషులు ఏ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి నీతో యుద్ధం చేయి వారితో నేను యుద్ధం చేసేదని అన్నావు కదా ప్రభువా. తండ్రి ప్రతి సమస్యతో మేము యుద్ధం చేస్తాం తండ్రి. మమ్మల్ని బయలుపరిచి మీరు ఆ సమస్యను తీర్చండి నా తండ్రి.
తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమె పరలోకముందున్న మా ప్రభువా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరునుగాక. అనుదినము మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా వద్ద అప్పు చేసిన వారిని మేము మన్నించినట్టు మా అపరాధములను మేము మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపక దుష్టుల నుంచి కీడుల నుంచి రక్షించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము మీరై ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ఇప్పుడు దాకా మనం చేసిన ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.